ఈనాటి ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, అట్లాగే పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, అట్లాగే అడ్వైజర్సు పెద్దలు సురేష్ రెడ్డి గారు, అట్లాగే ప్రేమ్ సాగర్ గారు, దండే విఠల్ గారు, అట్లాగే అనిల్ జాదవ్ గారు, పాయల్ శంకర్ గారు, ఇతర పెద్దలందరికీ, చైర్మన్లకు, ఇతర ప్రజాప్రతినిధులకు అందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు అందరూ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మాట్లాడిన పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఒక విషయం మీ అందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఉంది. దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రం వెనుకబడ్డ రాష్ట్రాన్ని అన్ని వర్గాల ప్రజల ఆశలు నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని యావత్ సమాజం సంఘటితమై తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. అయితే మరి 10 సంవత్సరాల క్రితం 2014లో ఆనాడు రాష్ట్రం ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రం, మిగులు బడ్జెట్. ఈ రాష్ట్రాన్ని 22 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాల పాటు పరిపాలన చేయడం జరిగింది. అందులో ఎన్టీ రామారావు గారు ఉన్నారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 64,000 కోట్ల రూపాయలు ఉండేది. ఈ 64,000 కోట్ల రూపాయలకు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ ఈఎంలు కట్టేది. కానీ గొప్పగా పరిపాలన చేసిన చెప్పినటువంటి ఆనాటి పాలకులు 10 సంవత్సరాలు పరిపాలన చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల పైచిలకు వడ్డీ కట్టడం జరిగింది, కంతులు కట్టడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత ప్రభుత్వం తెచ్చినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమం ఎత్తివేయకుండా కూడా ఈనాడు ఇప్పుడు మనం పెట్టుకున్న మీటింగ్ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో 600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మల్ జిల్లాలో సుమారుగా 400 కోట్ల రూపాయల నిధులు. ఇవి కాకుండా